5G స్పీడ్ ఇంటర్నెట్ వస్తుంది. రియల్ లైఫ్ లో వర్క్ అయ్యే సీక్రెట్ ఫోన్ నెట్వర్క్ సెట్టింగ్స్ ని కొంచెం స్మార్ట్ గా చేంజ్ చేస్తే మీ ఫోన్ నుంచి మాక్సిమం ఇంటర్నెట్ స్పీడ్ తీసుకోవచ్చు. చివర్లో మీ ఇంటర్నెట్ స్పీడ్ ని 200 టైమ్స్ ప్రాక్టికల్ గా పెంచే ట్రిక్ కూడా చెప్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హై దిస్ ఇస్ శ్యామ్, వెల్కమ్ టు నేర్చుకో ఆఫీషియల్ షో మొబైల్ ట్రిక్స్. నేను చెప్పబోయే ఈ సెట్టింగ్స్ చేంజ్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఇంటర్నెట్ స్పీడ్ ఎంత పెరిగిందో తెలుసుకోవడానికి ప్రజెంట్ మీ ఫోన్ లో ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుందో ముందుగానే ఒకసారి చెక్ చేయండి. దీనికోసం బ్రౌజర్ లో స్పీడ్ టెస్ట్ అని టైప్ చేసి ఇంటర్నెట్ స్పీడ్ ని నోట్ చేయండి. నెంబర్ 1, మీ ఫోన్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ లో ప్రైమరీ సిమ్ సెలెక్ట్ చేసి యాక్సెస్ పాయింట్ నేమ్స్ అనే ఆప్షన్ ఓపెన్ చేయండి. పైన కనిపించే 3 డాట్స్ మీద ట్యాప్ చేసి రీసెట్ టు డిఫాల్ట్ సెలెక్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ నెట్వర్క్ సెట్టింగ్స్ రిఫ్రెష్ అవడంతో పాటు సిగ్నల్ స్టెబిలిటీ ఇంప్రూవ్ అయ్యి ఇంటర్నెట్ స్పీడ్ ఇమ్మీడియట్ గా ఇంక్రీజ్ అవుతుంది. నెంబర్ 2, సెట్టింగ్స్ లో నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఓపెన్ చేసి డేటా సేవర్ ఆప్షన్ ఆన్ చేయండి. ఇది ఎనేబుల్ చేసిన తర్వాత కింద యాప్ లిస్ట్ కనిపిస్తుంది. దీనివల్ల మీ ఫోన్ లో ఉన్న ప్రతి యాప్ బ్యాక్గ్రౌండ్ లో అన్నెసరీగా డేటా యూసేజ్ చేయడం తగ్గిస్తుంది. మీరు ఆ యాప్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే డేటా యూజ్ చేసుకుంటుంది. వాట్సాప్ అండ్ పేమెంట్ యాప్స్ లాంటి మెయిన్ యాప్స్ మాత్రమే ఆన్ లో ఉంచండి. నెంబర్ 3, సెట్టింగ్స్ ఓపెన్ చేసి నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ లో ప్రైవేట్ డిఎన్ఎస్ అనే ఆప్షన్ ఓపెన్ చేసి ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడర్ హోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసి ఇక్కడ dns.adgod.com అని టైప్ చేసి సేవ్ చేయండి. ఈ సెట్టింగ్ వల్ల లేటెన్సీ తగ్గి బ్రౌజింగ్ స్పీడ్ పెరుగుతుంది. అలానే మీ ఫోన్ లో వచ్చే యాప్స్ కూడా బ్లాక్ అవుతాయి. మీరు యూజ్ చేసేది 4G మొబైల్ అయితే ఈ 3 సెట్టింగ్స్ వల్ల ఇంటర్నెట్ స్పీడ్ లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ట్రిక్ మాత్రం మీరు 4G లేదా 5G ఏ మొబైల్ యూజ్ చేస్తున్నా కూడా మీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. దీనికోసం ప్లే స్టోర్ లో నుంచి ఒక సీక్రెట్ యాప్ డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. అవి అలో చేసి కంటిన్యూ చేయండి. తర్వాత స్క్రీన్ మీద కనిపించే ఆప్షన్స్ లో స్పీడ్ టెస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. లేటెన్సీ ఎంత ఉంది, డౌన్లోడ్ స్పీడ్ ఎంత ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ కనిపిస్తున్న ఆప్షన్ సెలెక్ట్ చేసి మీ సెల్ టవర్ డైరెక్షన్ లో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి స్పీడ్ టెస్ట్ ట్రై చేయండి. ఇది మీ ఇంట్లో లేదా మీరు ఉన్న ప్లేస్ లో ఏ కార్నర్ లో బెస్ట్ అప్లోడ్ స్పీడ్, బెస్ట్ డౌన్లోడ్ స్పీడ్ వస్తుందో చూపిస్తుంది. నెక్స్ట్ టైం అక్కడ నుంచి మీరు ఫోన్ యూజ్ చేస్తే సేమ్ నెట్వర్క్ లో కూడా స్పీడ్ డిఫరెన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. నేనున్న ప్లేస్ లోనే జస్ట్ డైరెక్షన్